హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు హన్ను గీతు వరల్డ్లో స్పెషల్ ఫిష్ ఫ్రై. దీనికోసం నేను 6 పీసెస్ని అయితే తీసుకున్నాను. ఇది రోహు ఫిష్. దీన్ని ఒక్కొక్క సైడ్ రాగండి శీలావతి కూడా అంటారు. ఇప్పుడు దీనికోసం మసాలాను అయితే ప్రిపేర్ చేద్దాము. 2 ఇంచుల అల్లం ముక్కని పొట్టు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకుందాం. అలాగే 10 నుంచి 12 ఎల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా అయితే పట్టుకుందాము. ఈ ఫిష్ ఫ్రై కోసం మీరు కట్ చేసుకున్నప్పుడే కొంచెం ఫ్రైకి అని చెప్తే పీసెస్ని సన్నగా కట్ చేస్తారు. ముందే మనం చెప్పి తెచ్చుకోవాలి. అదే మామూలుగా కట్ చేస్తే అంతగా ఫ్రై అవ్వదు. ఫ్రైకి అని చెప్తే వాళ్ళు సన్నగా కట్ చేసి ఇస్తారు. ఇప్పుడు మనం ఈ గ్రైండ్ చేసుకున్న మసాలాలో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని వీటిలంతా కూడా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ను కూడా వేసుకుందాం. ఈ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మసాలా ఫిష్ పీసెస్ నుంచి విడిపోకుండా దాన్ని పట్టి ఉంటుంది. అందుకని కార్న్ఫ్లోర్ను కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుని అంతా కలిసేట్టుగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఫిష్ పీసెస్కి అప్లై చేసుకోవాలి. ఈ పీసెస్కి మసాలాని అప్లై చేసే ముందు నేను ఒక ట్రిక్ చెప్తాను. ఇక్కడ ఒక ఫోర్క్ తీసుకుని ప్రతి పీస్కి కూడా 2 నుంచి 3 చోట్ల ఇలా హోల్స్ లాగా పెట్టుకున్నట్లయితే మసాలా రాసినప్పుడు అది లోపల వరకు కూడా వెళ్ళి ఫిష్ పీస్ తినేటప్పుడు లోపల చప్పగా లేకుండా ఉంటుంది. అదే ఈ ట్రిక్. అదే నార్మల్గా పైన రాస్తే పైన స్పైసీగా ఉప్పగా ఉండి లోపల చప్పగా ఉంటుంది తినేటప్పుడు. ఇలా హోల్స్ పెట్టుకున్నప్పుడైతే చక్కగా లోపల వరకు కూడా మసాలా వెళ్ళి మొత్తం ముక్కంతా కూడా బాగుంటుంది. ఈ విధంగా మసాలా అంతా కూడా ఫిషెస్కి చేత్తో బాగా అప్లై చేసుకుంటే దానికి బాగా పడుతుంది. ఇలా ఒక సైడ్ కంప్లీట్ అయ్యాక రెండో సైడ్ కూడా మసాలా అంతా కూడా అప్లై చేసుకుందాం. ఇలా ఈ పేస్ట్ని అప్లై చేసేటప్పుడు పైన కాకుండా కొంచెం ముక్కని మర్దనా చేస్తున్నట్లు రాసినట్లయితే కనుక లోపల వరకు వెళ్ళి ఆ హోల్స్లోంచి కూడా లోపల వరకు మసాలా వెళ్తుంది. ఈ విధంగా మనం ముక్కలన్నిటిని కూడా మసాలాతో అప్లై చేశాక దీనిపై ఒక మూతనైతే పెట్టుకుని ఫ్రిడ్జ్లో 1 అవర్ ఉంచుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో 1 అవర్ ఉంచుకున్న తర్వాత మనకి ఫ్రై చేయడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ముక్కంతా కూడా మసాలా పట్టి నానిపోయి బాగా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రై చేయడానికి. ఇప్పుడు మనమైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ అయితే పెట్టుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని అయితే వేసుకుందాము. నేనైతే ముక్కంతా ఫుల్గా మునిగేంత ఆయిల్ అయితే పోయట్లేదు. ఒక సైడ్ మునిగినట్టుగా అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఈ ఆయిల్ అంతా కూడా మళ్ళీ తర్వాత వేస్ట్ అయిపోతుంది, దేనికి పనికిరాదు. అందుకని 1 సైడ్ మునిగేట్టుగా వేసుకుందాము. ఈ విధంగా ఈ ముక్కలన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో అయితే మనం వేయించుకుందాము. ఈ ముక్కల్ని వేసిన వెంటనే అయితే మనం గరిటెతో అయితే తిప్పకూడదు. తిప్పిందంటే మసాలా అంతా కూడా ఆయిల్లోకి విడిపోతుంది. కాబట్టి ఈ మసాలా అంతా దానికి పట్టి కొంచెం గట్టిపడి దానికి విడిపోకుండా ఉన్నప్పుడు మనం దీన్ని ఒక్కొక్క దాన్ని బ్యాక్ సైడ్కి తిప్పుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కనుక పీస్ కొంచెం మసాలా అంతా పట్టి వేగి గట్టిపడింది. ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే మసాలా విడిపోదు కాబట్టి మనం ఒక్కొక్క పీస్ని బ్యాక్ సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో అయితే ఈవెన్గా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పైన రెడ్ కలర్ వస్తుంది కానీ లోపల పచ్చిగానే ఉంటుంది. ఇలా అయితే లోపల వరకు కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. ఇలా మనం ప్రతి పీస్ని కూడా బ్యాక్ సైడ్కి కూడా తిప్పుకొని ఫ్రై చేసుకుందాము. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో కలర్ చూస్తుంటే. ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది, ఇంకా దింపేద్దాం అన్న టైంలో ఒక 4 పచ్చిమిర్చికి చీలికలు, అలాగే 2 రెమ్మలు కరివేపాకుని ఈ ఆయిల్లో వేసి 1 మినిట్ ఫ్రై చేసుకుందాము. ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ అలాగే కరివేపాకు ఫ్లేవర్ కూడా ఈ ముక్కలకి పట్టి ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది. అలాగే ఈ పీసెస్ని తినేటప్పుడు ఆ పచ్చిమిర్చి కూడా అలా కొరికి తింటే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫిష్ పీసెస్ అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసేసుకుందాము ఆయిల్లోంచి. అలాగే దీంతోపాటు పచ్చిమిర్చి కరివేపాకును కూడా తీసేసుకుందాం.
ఇప్పుడు ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేరేక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాము. ఈ విధంగా ఒక్కొక్క పీస్ని వేరొక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని అలాగే ఒక నిమ్మకాయ చెక్కతో గార్నిష్ చేసుకుందాం. అలాగే వేయించుకున్న పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకుని గార్నిష్ చేసుకుందాం. ఇది పప్పులోకి కానీ పప్పుచారులోకి కానీ కాంబినేషన్లో తింటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఈ విధంగా మీరు ఫిష్ని లోపల పచ్చిగా లేకుండా ఈవెన్గా ఇలా నేను చెప్పిన ట్రిక్తో అయితే ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల కూడా ఉప్పు కారాలు వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.